నోరెత్తి యేసయ్యా ఆయనని పిలుస్తుండగానే మీ జీవితంలో కార్యము జరిగించే దేవుడు. ఆయనని పిలుస్తుండగానే తాగే దేవుడు, నింపే దేవుడు, విడిపించే దేవుడు, కార్యము జరిగించే దేవుడు. విశ్వాసముతో ఆయన నామాన్ని పిలుతామా? యేసయ్యా రక్షణ యేసయ్యా, నీ నామములో నాకు స్వస్థత, నీ నామములో నాకు విడుదల, నీ నామములో నాకు రక్షణ యేసయ్యా, నీ నామములో నాకు స్వస్థత, నీ నామములో నాకు విడుదల, నీ నామములో నాకు రక్షణ యేసయ్యా. నీ నామములో నాకు స్వస్థత, నీ నామములో నాకు విడుదల, నీ నామములో నాకు రక్షణ యేసయ్యా. అందుకే ఆయన నామము యేసయ్యా. ఆయన కొరకు ఆసక్తితో ఆరాటముతో యేసయ్యా నాకు నువ్వు కావాలి యేసయ్యా, నువ్వు లేకపోతే ఏది జరగదు ప్రభా, నాకు నువ్వు కావాలి ప్రభా, నువ్వు కావాలి ప్రభా. ఈరోజు ఈ ప్రాంగణములో ఆయన నామములో ఎవరేమి అడిగినను నిశ్చయముగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. 2-3 ఆయనని యథార్థముగా ఆరాధిస్తే వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడు కదా. 2-3 ఆయన నామంలో ప్రార్థిస్తే, ఆయన నామంలో కూడితే అక్కడ వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడు కదా. ఈరోజు మన మధ్యలో ఉన్నాడు అని నమ్మిన వారు ఉన్నట్లయితే మీ నోరు వెత్తి మీ భారాలేంటో, మీ సమస్యలేంటో, మీ పోరాటాలేంటో, పాపాలేంటో, వ్యసనాలేంటో, వాటి నుండి విడుదల కావాలా అడగండి. యేసే నామంలో అడగండి, యేసే నామంలో అడగండి. నోరు ఎత్తి దేవుని అడగండి. ఎవరు కూడా మౌనంగా ఉండదండి. కనీసము ప్రార్థన కూడా చేయకపోతే దేవుడు ఎలాగ చేస్తాడు మన జీవితంలో? అడుగుతూ ఉండండి. ఒకసారి ఆ విధవరాలు జ్ఞాపకం చేసుకోండి. ఆ విధవరాలు క్రూరమైన మూర్ఖుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అడుగుతూనే ఉందండి. ఎంతగా అడిగిందంటే ఆయన విసుగు వచ్చి న్యాయం జరిగించాడంటే మూర్ఖుడైన వాడు. ఈరోజు మనం అడగట్లేదు కాబట్టి పొందుకోవట్లేదు. ఎంతకాలం అదే నష్టం, ఎంతకాలం అదే పాపము, ఎంతకాలం అదే వ్యసనము, ఎంతకాలం అంతే అదే బంధకము. ఈరోజు యేసయ్య నామములో విడుదల కలుగునుగాక, ఆయన నామములో విడుదల కలుగునుగాక. నోరు విప్పి అడగండి. అడుగుతూ ఉండండి. పొందుకునేంత వరకు అడుగుతూ ఉండండి దేవుని సన్నిధిలో. నాకు తెలుసు ప్రభా, అడగకుండా అపవాది నా నోటిని కట్టివేస్తున్నాడు. ఇప్పుడే మీరు నోరు పెట్టి అడిగినప్పుడు అపవాదికి అపజయమండి. కట్టిబెట్టిన ప్రతి నాలుకని రిలీజ్ చేయమని వేడుకుంటున్నా యేసునామములో. రిలీజ్ చేయ విడుదల దయచేయి.
ఎవరేమి కలిగినను యేసు నీవే చేతవు. ఎవరేమి కలిగినను యేసు నీవే చేతవు. నీ నామములో యేసు నామములో నీ నామములో అన్నీ దొరుకును. ఆమేన్ ఆమేన్. నీ నామములో యేసు నామములో అన్నీ దొరుకును. నీ నామములో అన్నీ దొరుకును. నీ నామములో యేసు నామములో నీ నామములో అన్నీ దొరుకును. ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరికి దొరుకుతుందండి. నోరెత్తి ప్రకటించు. నీ నామములో అన్నీ దొరుకును. అందుకే యేసయ్యా యేసయ్యా ఒక బిడ్డవలే తండ్రి దగ్గర యేసయ్యా యేసయ్యా శ్రేష్టమైన నామము సర్వశక్తి గల నామము. సర్వశక్తి గల నామము శ్రేష్టమైన నామము సర్వశక్తి గల నామము. శ్రేష్టమైన నామము సర్వశక్తి గల నామము. నీ నామములో యేసు నామములో ప్రతి మోకాలు వంగును. అధికారము కలిగిన నామమైన నామము సర్వశక్తి కలిగిన నామము. ప్రతి మోకాలు వంగే నామము వంగును. నీ నామములో యేసు నామములో ప్రతి మోకాలు వంగును. నీ నామములో యేసు నామములో ప్రతి మోకాలు వంగును. యేసయ్యా అందరము కలిసి యేసయ్యా 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 నీ నామములో నాకు స్వస్థత. నీ నామములో నాకు విడుదల. నీ నామములో నాకు రక్షణ. యేసయ్యా నీ నామములో నాకు స్వస్థత. నీ నామములో నాకు విడుదల. నీ నామములో నాకు రక్షణ. యేసయ్యా నీ నామములో నాకు స్వస్థత. నీ నామములో నాకు
యేసయ్యా 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 యేసయ్యా